బాధతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. పవన్ కళ్యాణ్ గారు, మీరు పర్యావరణ అటవీ శాఖ మాత్యులుగా ఉన్నారు. మీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పర్యావరణాన్ని, అడవులను సంరక్షించాల్సింది పోయి తిరుపతిలో కొన్ని వేల వృక్షాలకు నిలవైనటువంటి నగర వనంలో కొంత ప్రాంతాన్ని ధ్వంసం చేసి స్టాఫ్కి కెఫెటేరియా కట్టాలన్నటువంటి ఆలోచన అటవీ శాఖ అధికారులకు రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు, ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం అంటే ఎనలేనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఉదయం లేస్తే స్థానికులందరూ కూడా దాదాపుగా 2000 నుంచి 2500 మంది ఇక్కడ వాకింగ్కి వస్తారు. ప్రకృతి ప్రేమికులు ఇక్కడ ఉన్నటువంటి లేళ్లను కానీ, నెమళ్లను కానీ, మరి ఇతర అడవి జంతువులను చూడడానికి ఎంతో ముచ్చట పడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో ఒక వారం క్రిందట ఇక్కడ నుంచి జింకలు రోడ్డు దాటి అవతల వైపు ఉన్నటువంటి మిలిటరీ పార్క్కి రావడం తటస్థించింది. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది. అడవి జంతువులు రోడ్లు దాటుతూ ఉంటాయి, ఇవి షరా మామూలే అని అనుకున్నాం. కానీ వాస్తవానికి ఇక్కడ చూస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ధ్వంసకాండకు భరించలేక కొన్ని జంతువులు భయభ్రాంతులకు గురై రోడ్లు దాటేటటువంటి ప్రమాదం ఏర్పడుతోంది. ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ. పొరపాటున ఏ జంతువు అయినా కూడా, అది ఒక చిరుతపులి కావచ్చు, ఇక్కడ చిరుతపులి కూడా సంచరించినట్లుగా మనకు ఎన్నో సందర్భాల్లో మనం అందరం కూడా విన్నాం.